కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. కాబట్టి 28వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు, దీనిని మీరు చేయనప్పుడు ఏం చేయాలా? మిమ్మును మీరు పరీక్షించుకోండి అంటా ఉన్నాడు. దేనికి ఆ పరీక్ష అంటే, కూడి రావటం అనేటటువంటిది దేవుని మందిరావరణములో చేరినటువంటి మన జీవితాల్లో మేలుకరంగా ఉంటుందా, కీడుకరంగా ఉంటుందా అనేటటువంటిది మనము పరీక్షించుకొని ఆ ప్రకారము ప్రభు బలలో మనము చెయ్యి వేసేవారంగా మనము, ఒకవేళ ఆ రీతిగా మన జీవితాల్లో మనము పరీక్షించుకొనకపోతే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట అంటా ఉన్నాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాబట్టి కూడి రావటం అనేటటువంటిది కీడుకరంగానే ఉంటుంది అనేటటువంటిది చెప్తా ఉన్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని సంఘానికి కూడి రావటం అనేటటువంటి దానిలో నీ జీవితంలో కీడుకరంగా ఉంటుందా, మేలుకరంగా ఉంటుందా? మీరు అనొచ్చు, అదేందన్నా నేను మారుమనసు పొందాను, దేవుని ఇంటికి వస్తున్నాను, నాకు అది మేలే కదా, ఎందుకు కీడవుతుంది అని మీరు అనవచ్చు కదా. అందుకే ఇక్కడ మనం గత వారం చూసాం కొన్ని విషయాలు, ఎందుకు కీడు అనేటటువంటిది అనేవి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. చూడండి, 18వ వచనములో, ఇదే అధ్యాయము 18వ వచనములో, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను అంటా ఉన్నాడు. కాబట్టి మొదటిది ఏంటి అంటే, ఎందుకు కీడుకరంగా మనం కూడేది దాపురిస్తూ ఉంది అంటే, మొదటిది ఏంటంటే మన జీవితాల్లో ఏమున్నాయి? కక్షలు అనేవి ఉన్నాయి. కక్షలు అనేవి మనసులో కక్ష ఉంచుకొని, లేదా ద్వేషం ఉంచుకొని, లేదా అసూయ ఉంచుకొని, లేదా ద్రోహ కార్యాలు మనలో ఉంచుకొని మనం గనక ప్రభు చెంతకు వస్తే, ప్రభు బల్ల యొద్దకు వస్తే, దాని ద్వారా మనకి కీడే తప్ప మేలు జరగదు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చింది ఏంటి అంటే, 19వ వచనములో, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడ మనం గమనించింది ఏంటంటే, యోగ్యత కనబడేటానికి కొరకైనా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ భిన్న అభిప్రాయాలు ద్వేషంగా, అసూయగా మారకూడదు. ఒకవేళ భిన్న అభిప్రాయమే మన జీవితంలో ద్వేష, అసూయము, లేదా ఎవరికైనా కీడు చేయాలి, ద్రోహం చేయాలి, నష్టపరచాలనేది గనక మనం చూస్తే అదేమవుతుంది? కీడే కదా. కీడే అనేది మనం అక్కడ చూస్తాం. ఒకవేళ భిన్న అభిప్రాయం ఉన్నప్పుడు అది మేలుకరంగా గనక ఉంటే, ఉదాహరణకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సెలక్షన్స్లో ఏముంటుందండి? ప్రిలిమినరీ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటాయి,
ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేట్స్ వెరిఫికేషను, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఎందుకు గ్రూప్ డిస్కషన్స్ అంటే, ఎందుకండి ఎవరి అభిప్రాయాన్ని వారు చెప్తారు. ఒక టాపిక్ మీద ఇది ఎలా చేయొచ్చు, ఉదాహరణకి ఈ మందిరం ఉంది, ఈ మందిరాన్ని చక్కగా నిర్మించాలి అంటే కూర్చున్న వారందరూ 4-5 రకాలుగా వారి వారి అభిప్రాయాలు చెప్తారు. ఈ అభిప్రాయాల్లో మనం ఏం చేయాలా, మేలైనటువంటి అభిప్రాయం, మెరుగైనటువంటి అభిప్రాయం తీసుకుంటారు. తద్వారా ఇతరులు వారికి సహకరించాలి. ఆ రీతిగా ఎవరైతే మేలుకరమైన మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో గ్రూప్ డిస్కషన్స్లో ఇతడిని సెలెక్ట్ చేస్తూ ఉన్నామంటారు. ఎందుకంటే వీరి ద్వారా మా బ్యాంకు అభివృద్ధి చెందుతుంది, లేదా వీరి ద్వారా మా కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటారు. ఆ రీతిగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అది సంఘము అభివృద్ధి కొరకు ఉండాలే తప్ప సంఘానికి నష్టము లేదా వ్యక్తులకు నష్టముకరంగా ఆ భిన్నాభిప్రాయాలు అనేవి ఉండకూడదు. ఒకవేళ అలా భిన్నాభిప్రాయాలు నష్టకారణంగా ఉంటే అది మన జీవితాలకి ఏంటంట కీడుకరము అనేటటువంటిది చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం అక్కడ చూసాం. మూడవది ఏంటండి, మూడవదిగా 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకే తాను, ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు అంటే స్వార్థపరమైనటువంటి జీవితం, స్వార్థం కదా. మనం ఆ దినం చెప్పుకుంటూ వచ్చాం. ఏమని అంటే కదా, భోజనం సిద్ధపరుస్తారు, సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తారు, కొంత తీసి దాచిపెట్టుకోవటం కదా. ఉన్నటువంటి దేవుని ప్రజలకి లేదు అయిపోయిందని చెప్పటం, తర్వాత ఏం చేస్తారు, క్యారేజీలు పట్టుకొని ఎత్తిక. ఇవి మన జీవితానికి క్షేమకరమైంది కాదు. ఎందుకు అక్కడ సిద్ధపరిచేదంటే, ఎందుకు అక్కడ సిద్ధపరిచేదంటే దేవుని ప్రజలు తృప్తి పొందేదాని కొరకు, దేవుని ప్రజల్ని ఆకలితో ఉంచేదాని కొరకై కాదు. అందుకే అక్కడ అన్నాడు, ఒకనికంటే ఒకడు ముందుగా భోజనం చేసేస్తున్నాడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒకడేమో ఆకలితో ఉంటాడు, మరొకడేమో అరగక మత్తుడిగా ఉంటాడు కదా. అరగక ఏం చేస్తూ ఉంటాం కదా, పోయి ఆ డ్రింక్ అనో లేకపోతే అదనో ఇదనో ఏదో ఒకటి కదా. ఒకడికేమో అరగట్లేదు, ఒకడికేమో ఆకలి. అలాంటి స్థితి కలిగి ఉంటే స్వార్థపూరితమైనటువంటి జీవితం మన జీవితంగా ఉంటే గాన అది కీడే తప్ప మేలు. నాలుగవదిగా మనం అక్కడ గమనించింది ఏంటి అంటే, మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం 22వ వచనములో, ఇదేమీ అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇళ్ళు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును, దేనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా మెచ్చను. కాబట్టి నాలుగవదిగా ఇవన్నీ చేయటం ద్వారా సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని సంఘం ఎట్లా పోతే మనకెందుకు, నా పదవి నాకుందా లేదా, నా స్థానం నాకుందా లేదా, ఎవడెట్టు పోతే నాకేంది కదా. అందుకే అంటా ఉన్నాడు అక్కడ పౌలు గారు, నేను మెచ్చను. ఎవడెట్టు పోతే నాకేంది, నాది నాకుందా లేదా. అందుకే సంఘాన్ని నిర్లక్ష్యం, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే మనం చూస్తూ వచ్చాం దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి అధ్యాయం 29వ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. వారు దేవుని సంఘమునకు పెడముఖముగా ఉండేరు, పెడముఖం పెట్టారు.
పెడముఖం అంటే వీపు చూపించడం, ముఖాన్ని తిప్పుకోవడం కదా. ఈనాడు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే మందిరానికి రాకుండా ఉండటమా? అది కాదు. దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే కానుకలు వేయకుండా ఉండటం, అది కాదు. దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే దశంభాగాలు వేయటం, అది కాదు. దేవుని సంఘములో ఉండాల్సినటువంటి విధి విధానాలు, క్రమము లేకుండా ఉండటం, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటం దేవుని సంఘాన్ని నిర్లక్ష్యపెట్టడం, మన ఇష్టానుసారమైనటువంటి. అందుకే వ్రాయబడిన దేవుడు క్రమానికి దేవుడు కానీ అక్రమానికి దేవుడు. ఐదవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చాం, పేదలను సిగ్గుపరచడం. ఐదవదిగా పేదలను సిగ్గుపరచడం అంటే దాని ఉద్దేశం ఏంటిది అంటే భేదాభిప్రాయాలు, అంటే మత భేదాలు. అరే ఈడు వాడురా కదా, నేనేమనుకున్నావు, నేను అది నేను ఇది కదా, అందుకే వీడు తక్కువ కులం వాడురా, వీడిని ఊరు వెలుపల ఉంచండి, వీడు ఎదురా వీడిని ఆడ కూర్చోబెట్టండి వెనక. నేను ఈ మధ్య విన్నా కొన్ని సంఘాల్లో ఏమనంటే, ఒకళ్ళు వస్తారంట, కూర్చుంటారంట, ఆ లైన్లో అన్నీ ఆపుకుంటారంట. ఎందుకు? నా వాళ్ళు రావే, మేము ఇక్కడ కూర్చోవాలి, మేమంటే నా కులపోళ్ళు ఇక్కడ కూర్చోవాలా, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ కాదు అక్కడ, అటుపో. చాలా విచారకరమండి, చాలా సిగ్గుకరమైనటువంటి విషయాలు. ఇవేవి కూడా దేవుడు మెచ్చేవి కాదు, దేవుడు ఇష్టపడేవి కాదు. తద్వారా కీడే మనం పోగేసుకుంటా ఉన్నాం, కానీ మేలనేది మన జీవితాల్లో జరగటం కదా. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ భయము, భక్తి ఈనాడు సంఘాల్లో లేదు. విచ్చలవిడితనం పెరిగిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితం ఈనాడు దేవుని సంఘాల్లో. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం? దేవుని ఇంటి నుండే తీర్పు ప్రారంభమైతే జాగ్రత్త. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ మనం అనుకోవచ్చేమో ఈ లోకానుసారంగా, నన్ను చూడు, నా యేషం చూడు అనుకోవచ్చేమో, కానీ దేవుడు అవి లక్ష్య పెట్టేవాడు కాదు, దేవుడు ఇష్టపడేది కాదు అది అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి దీనిలో మొదటి విషయాన్ని గనక మనం గమనిస్తే 18వ వచనంలో మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినొచ్చు. కాబట్టి మన జీవితాల్లో కక్షలు గాన ఉంటే ఏమి మన జీవితంలో ఉంటుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో 10వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ మనం చూస్తాం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అందుకే 11వ వచనంలో కూడా, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, కక్షలు, కలహం ఉండటం ద్వారా ఏముండదు అంటే సన్నద్ధత ఉండదు. మొదటిది ఏంటది? సన్నద్ధత ఉండదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని అంటారు. అంటే ఏమి లేకుండా ఉంటే
సన్నద్ధులై ఉంటారు అంటే అక్కడ మనం చదివింది కక్షలు లేకుండా ఉంటే సన్నద్ధులై ఉంటారు. ఒకవేళ కక్షలు మన జీవితంలో ఉంటే కనుక వారు సన్నద్ధత లేనటువంటి జీవితం కలిగి ఉన్నారు. సన్నద్ధత లేనటువంటి జీవితం. మందిరానికి రావచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రభు వల్ల చేయి వేయచ్చు, లేదా ఇంకా గొప్ప గొప్ప పనులన్నీ చేయొచ్చు కదా. గతంలో మనం చూసాం ఏమని, మత్తయి సువార్తలో అంటా ఉన్నాడు కదా, ఏమనంటే అయ్యా నీ పేరట మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదు, ఎన్నెన్నో చేయొచ్చు, అన్నీ చేసినా కానీ నీలో ఏమి లేదు, సన్నద్ధత లేదు. సన్నద్ధత. అందుకే మనం ప్రభువే స్వయంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటిదంటే, బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగినటువంటి కన్యకల్లో ఏముంది? సన్నద్ధత ఉంది, సిద్ధపాటు ఉంది. అందుకే చూడండి ఒకసారి 25వ అధ్యాయమా 24వ అధ్యాయమా మత్తయి సువార్త, అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి 3వ వచనము. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్తారు. బుద్ధి లేని వారు కూడా, బుద్ధి కలిగిన వారు ఇద్దరు ఎట్లా ఉన్నారు? ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు కదా. ఇంకా చెప్పాలని నాకులాగా తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు, తెల్ల ప్యాంటు తెల్ల సొక్క కదా. కానీ కొంతమంది జీవితాల్లో ఏమి లేదు, నూనె లేదు. దేవుని సంఘానికి వస్తూ ఉన్నారు, అన్నీ చక్కగా. ఒక విధంగా చెప్పాలి అంటే బుద్ధి కలిగిన వారికన్నా బుద్ధి లేనోళ్ళే ఎక్కువగా కదా కనబడతా ఉండొచ్చు. చాలామంది సంఘాల్లో ఇవి చేస్తూ ఉంటారు కదా, మేము కనబడాలా, మేమే అని తెలియాల సంఘానికి కదా, అటు ఇటు ఇటు అటు అటు కదా. ఇవన్నీ ఏంటి అంటే బుద్ధి లేనటువంటి జీవితం. అందుకే మనకి పెద్దలు ఒక సామెత చెప్తారు. ఏం సామెత అది? అన్నీ ఉండాకు ఏమవుతుందంట, అది అక్కడే ఉంటుందంట కదా. చక్కగా తన సిద్ధపాటులో తాను ఉంటుంది. కూర్చున్నవారు భోజనం చేయటానికి యోగ్యమైన విధంగా ఉంటుంది, అనుగుణంగా ఉంటుంది. కానీ ఈ ఆకేం చేస్తుంది? నన్ను చూడు, నా వేషం చూడు కదా, ఎగిరెగిరి పడతా ఉంటుంది. కానీ ప్రభు ఏమంటా ఉన్నాడు? ఎడమ వైపు వారిని చూసి ఏమంటా ఉన్నాడు? మీరు నా సహోదరులకు గిన్నెడు నీళ్ళు లేదు, నా సహోదరులకు ఆతిథ్యమేలే, మీరు యోగ్యులు కాదు అంట. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సన్నద్ధత, సిద్ధపాటు. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో మనం ఒక మాట చూస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఒక మాట 6-7 వచనాలు కలిసి ఉన్నాయి, మధ్యలో చదువుతాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటుంది. కాబట్టి సంతోషము, మహిమ దేనిని బట్టి అంటే సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి వివాహ దినం వచ్చింది, పెళ్లి కుమారుడు రెడీ అయి వస్తూ ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఇంకా కూర్చుని ఉందనుకోండి, సిద్ధపాటు లేకుండా ఏమంటాం కదా. ఎంత అసహనం, ఎంత బాధ ఉంటుంది. కానీ అమ్మ ఎంతగా విసుక్కుంటాం కదా.
సంతోషం ఉండదు కదా. అదే సిద్ధపడి వస్తుంది అనుకో, అయ్యా పెళ్లి కుమార్తె వస్తుంది, మీరు అందరూ లేండి, అందరూ లేండి, పెళ్లి కుమార్తె నువ్వు కూడా లేయ్యా, అందరూ లేండి కదా. అందరిని లేపి చక్కగా పాట పాడుతూ ప్రభువు కూడా మనల్ని మధ్య ఆకాశములో ఆ రీతిగా ఎదుర్కోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎవరిని అంటే సంసిద్ధత కలిగిన వారు, సిద్ధపరచబడినటువంటి. కనుకనే ఎలా ఉండాలి అంటే వాళ్ళు, వారి జీవితాల్లో ఏముండాలి, ఎలా ఉండాలి అంటే రండి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ఇక్కడ మనం చూస్తాం బుద్ధి కలిగినటువంటి జీవితం. 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై. కాబట్టి మొదటిది ఏంటంటే బుద్ధి కలిగినటువంటి జీవితం. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగిన వారిలో ఉండాల్సింది ఏంటి అంటే ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ. ప్రేమ అంటే సరిపోయేదిగా, ఒకరినొకడు ప్రేమించుకుంటారా అంటే సరిపోయేదిగా కాదు, మిక్కటమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమ. అందుకే మనం గమనిస్తే గనక ఇందాక మిక్కటమైన అనేది మనకు అర్థమవ్వాలంటే ఇందాక అన్నగారు వాక్యం చెప్పాడు. చెప్తూ అక్కడ 43వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం చూడండి. అక్కడ మిక్కటమైన దుఃఖము అనేది అని చెప్తా ఉంటాడు యాకోబు. మిక్కటమైన దుఃఖము మీరు నాకు మిగులుస్తూ ఉన్నారంటాడు. దానికి ముందు అధ్యాయంలోనే ఎక్కడో అంటాడు మిక్కటమైన దుఃఖాన్ని మీరు నాకు మిగులుస్తా అంటే అంత వేదనకరమైనటువంటి దుఃఖం. ఎవరు కూడా ఆ దుఃఖాన్ని మరి తన నుండి తీసివేయలేనటువంటి దుఃఖం, మిక్కటమైన దుఃఖం. అంటే మిక్కటమైన ప్రేమ అంటే అది, అటువంటి ప్రేమ మిక్కటమైన ప్రేమ అంటే దేవుని తప్ప. అందుకే దేవుడి గురించి వ్రాయబడింది, లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. ఆ ప్రేమే ఆయనని ఈ లోకానికి తీసుకొచ్చింది. కల్వరి శిలువలో తాను బలవటానికి తాను ఇష్టపడి నా జీవితాలకి ఆయన రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు సంఘాల్లో ఈ రకమైనటువంటి కక్షలు కలిగి కూడా వారు కూడి రావటము ద్వారా వారి జీవితాల్లో ప్రేమ రాహిత్యం అనేది కనపడతా ఉంది. కనుకనే పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అంటూ చెప్తా ఉన్నాడు. అక్కడ రెండవదిగా మనం అక్కడ గమనిస్తే గనక చూడండి 9వ వచనంలో, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇయ్యండి. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి. రెండవదిగా ఒకని ఎడల ఒకనికి ఒకడు ఆతిథ్యం ఇయ్యండి అంటా ఉన్నాడు. మూడవదిగా 10వ వచనంలో మనం చూస్తాం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనికొకడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చే. కాబట్టి ఒకనికొకడు కృపావరం, ఉపచారము అనేటటువంటిది ఉన్నప్పుడే మన జీవితాల్లో మనము సరైనటువంటి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉంటాం. ఒకవేళ అలా లేని పక్షం అయితే గాన మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాల్లో మనం కీడు కొరకే కూడి వస్తూ ఉన్నాము అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ ప్రేమ అనేటటువంటిది గనక మనం చూస్తే మొదటి అధ్యాయము ఇక్కడ మనం గమనిస్తే గనక
ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి, 22, 23 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మనం చదువుతా ఉన్నాం, దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించు. కాబట్టి ఏముంటే ఆ యొక్క ప్రేమ మిక్కటమైన ప్రేమ, ఆ ప్రేమ నిజమైన ప్రేమ అవుతుంది అంటే అక్కడ మనం చూస్తాం చూడండి, దేవుని వాక్యము ఉన్నప్పుడు మనలో నిష్కపటమైన ప్రేమ ఉంటుంది, అంటే సత్యం ఉంటుంది, పవిత్రత మన జీవితాల్లో కదండి. సత్యం ఉంటుంది, పవిత్రత ఉంటుంది. ఈనాడు లేనివే ఏంటంటే ఆ రెండు. ఈనాడు దేవుని సంఘాల్లో ఇవి కరువైపోతూ ఉన్నాయి, సత్యము పవిత్రత అనేది కదా. ఎదుటి వాళ్ళని పడేయాలంటే వాడి మీద ఏం చేయాలా? 100 నెపాలు వేయాలి, అది తర్వాత సంగతి కదా. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఏంటిదంటే నిజము కంటే అబద్ధము పరిగెత్తుకుంటూ వెళ్తుందంట. తర్వాత నిజం సంగతి తర్వాత తెలిసిద్దో తెలియదో తర్వాత కదా. అందుకనే పరిగెత్తుకుంటూ వెళ్తుందంట, పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇందాక మనం చూసినటువంటి రీతిగా దేవుని వాక్యములో యోసేపు వారిని సమకూరుస్తూ వచ్చాడు, వారిని సమకూరుస్తూ వచ్చాడు. అక్కడ మనం గమనిస్తే గనక 43వ 45వ అధ్యాయంలో మనం అక్కడ ఒక 43వ అధ్యాయంలో ఆ గృహ నిర్వాహకునితో చెప్తాడు, ఏమని అంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలా, వీళ్ళ ఇంటికి తీసుకొని పోయి వేటను కోసి సిద్ధము. కాబట్టి సిద్ధము చేయబడాల. అందుకే ప్రభు తను అప్పగించబడేదానికి ముందు రాత్రి శిష్యుల్ని పంపిస్తాడు, మేడగదికి వెళ్ళండి, ప్రభు రాత్రి భోజనాన్ని సిద్ధం చేయండి. సిద్ధపరచబడాల. సిద్ధపరచబడకపోతే అక్కడ మనం చదువుతూ ఉన్నాం చూడండి, 43వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ ఏముంది, ఆ దేశమందు కరువు భారముగా ఉంది, కరువు భారంగా ఉంది. కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చారు. కరువు భారంగా ఉంది కాబట్టి వచ్చారు. కరువు లేనంత సమయము ఆ షిమ్యోన్ని అక్కడే వదిలిపెట్టారు, కానీ వీళ్ళు రాలేదు. కాబట్టి తండ్రి అంటున్నాయ్యా, చచ్చిపోతా ఉన్నామయ్యా, మీరు వెళ్ళి తీసుకురండి అంటే, లేదు బెన్యామిన్ని పంపిస్తేనే తప్ప. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ యాకోబు అనేటటువంటి మాట ఏమంటున్నాడంటే, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి 42వ అధ్యాయము 36వ వచనం, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీనును కూడా తీసుకొని పోతురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి. ఇవన్నీ నాకు ప్రతికూలం. ఈనాడు సంఘాల్లో ప్రతికూలతలు ఇవి లేవు. ఎవరు లేరు? యోసేపు లేడు, బెన్యామీను లేడు, షిమ్యోను లేడు. ఆ కారణం చేత సంఘము ప్రతికూలత, తత్ఫలితంగా అక్కడ కరువు అనేటటువంటిది సంఘాల్లో ఏర్పడతాం. యోసేపు అంటే ఏంటి? ఫలించేటివ కొమ్మ. ఫలింపు లేదు సంఘాల్లో ఈనాడు. ఫలింపు, అభివృద్ధి, క్షేమం అనేది లేదు. షిమ్యోను అంటే 39వ అధ్యాయం ఆదికాండం, 39వ అధ్యాయం ఆదికాండం చూడండి, అక్కడ 39 కాదండి, 49 కాదు, చెప్తాను.
కాదు కాదు. షిమ్యోను పుట్టినటువంటిది. షిమ్యోన్ అనే పేరు ఎందుకు పెట్టింది అనేది మనం అక్కడ చూస్తాం. చూడండి ఇక్కడ 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అనే పేరు పెట్టాను. అంటే అక్కడ మనం ఏమి లేదంటే దేవుని సంఘాల్లో ఈనాడు దేవుడు లేడు, దేవుడు వినటము లేదు, అడ్డు ఉంది, అడ్డు ఏర్పడినవి. మొదటిది ఫలింపు లేదు, రెండవదిగా దేవుడు వినటము లేదు, మూడవదిగా బెన్యామీను అంటే అర్థం ఏంటి? మనం చూస్తే గనక బెన్యామీను అంటే ఇక్కడ మనం చూస్తాం 35వ అధ్యాయములో 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అంటే కుడి చేత పుత్రుడు, కుడి చేతి పుత్రుడు. అంటే కుడి చేయి, దేవుని కుడి చేయి సాహస కార్యాలు, అంటే దేవుని శక్తికి సాదృశ్యం. కనుకనే మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఈనాడు సంఘాల్లో ఉన్న కరువు అదే. ఈనాడు సంఘాల్లో ఉన్న కరువు. ఈ ముగ్గురు లేరు. యోసేపు లేడు, ఫలింపు లేదు, షిమ్యోను దేవుడు వినేటటువంటి స్థితి లేదు, మూడవదిగా దేవుని శక్తి ప్రభావము అక్కడ కనిపించడం. ఆ కారణం చేతనే ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఇష్టానుసారమైనవిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటిదిగా అక్కడ ఆ కారణం చేతనే సంఘాల్లో ఈనాడు సంసిద్ధత లేనటువంటి స్థితి మనం గమనిస్తాం. సంసిద్ధత లేదు. ఏదో మొక్కుబడిగా, ఆచారముగా, అలవాటుగా ఏదో చెయ్యాలి కాబట్టి, ఆదివారం వస్తుంది వెళ్ళాలి కాబట్టి వెళ్తావు. కనుక సంసిద్ధత లేనటువంటి జీవితం. అందుకే మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే సంసిద్ధత కలిగి ఉండాలంటే బుద్ధి కలిగినటువంటి జీవితం. తద్వారా మన యొక్క జీవితాల్లో ఏముంటుంది అంటే అక్కడ మనం గమనిస్తూ వచ్చాం. పేతురు పత్రికలో ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది అక్కడ ఆతిథ్యం ఉంటుంది, ఉపచారము, పరిచర్య అనేది ఉంటుంది కదా. ఇందాక మనం చదువుకున్నాము ఆతిథ్యము చేయండి అనేది. ఇక్కడ మనం చదువుతాం ఆతిథ్యం చేయండి అంటే అక్కడ ఏం చేస్తున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఏం చేశారు? దాచిపెట్టుకొని క్యారేజీలో ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడేమో ఆకలితో కదా, ఆతిథ్యం లేదు. ఏదో పెట్టామంటే నలుగురికి పెట్టామంటే. ఈనాడు అటువంటి దుస్థితి ఉంటా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జాగ్రత్త మన జీవితాలు. అందుకే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ మనం గమనిస్తాం. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి ఉండాలండి. ప్రేమ అంటే భక్తి. భక్తి అంటే ఆ చెంప ఈ చెంప వాయించుకోవటం కాదు, రోడ్డు మీద వెళ్తా కదా. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఇదివరకు ఇట్టా అనేవాడు, ఇప్పుడు అట్ట కాదు, ఇట్ట ఏందో అలవాటు అయిపోయింది. నేను చూసా ఒకసారి రిక్షాలు వెళ్ళేవాళ్ళు వెళ్తా ఇట్ట అనుకుంటున్నారు మందిరం దగ్గర. ఇట్ట అనుకుంటే ఉపయోగం ఏముంది? ఎందుకు ఇట్లా పెట్టారో తెలుసా అండి? అట్లా పెట్టినప్పుడు ఈ చెంపలేసుకోవటం,
చెంపలేసుకున్నప్పుడు ఆ కలిగేటటువంటి ఆ స్పర్శ నొప్పికి, అరే మనం సరైనటువంటి భక్తి విధానంలో లేమే అనేదానికి సాదృశ్యం అది చెంపలేసుకోవటం అనేది. అంతేగాని ఊరికేదో ఎట్ట అనుకుంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. తద్వారా మనము కొంత మేలు పొందాలని, తిరిగి భక్తిలోకి రావాలనేది పెద్దలు ఆనాడు ఈ పద్ధతి పెట్టారు. చెంపలేసుకోరా, చెంపలేసుకోవటం ద్వారా అన్న మరలా తిరిగి. అందుకే చిన్నప్పుడు మనం స్కూల్లో, ఇప్పుడు లేదులేండి, స్కూల్లో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా లెసన్ పాఠం చెప్పిన తర్వాత ప్రశ్న ఇచ్చేవాళ్ళు. రేపు ఈ 2 ప్రశ్నలు చదువుకొని రావాలిరా. చదువుకొని వస్తే నుంచోబెట్టేవాళ్ళు. అరే నువ్వు చెప్పరా, ఈ ప్రశ్న చెప్పరా. వాడు చెప్పాడు అనుకో, ఓకే. అమ్మ నువ్వు ఈ ప్రశ్న చెప్పు, చెప్తే ఓకే. అరే నువ్వు ఈ ప్రశ్న చెప్పరా. వాడు చెప్పలేదనుకో ఏం చేసేవాళ్ళు, చెప్పని వాళ్ళతో, ఎవరితో, మగపిల్లలతో అయితే పర్లా, ఆడపిల్లలు వేసి ఆడికెయ్యమ్మా అనేవాడు కదా. చెంపదెబ్బలు ఎందుకు? బుద్ధి వచ్చేదాని కొరకు. బుద్ధి లేదు, చదవలాడు, బుద్ధి వచ్చేదాని కొరకు కదా. ఆ రీతిగా ఈ చెంపలు అనేవి ఎందుకు పెట్టారంటే మనం బుద్ధి తెచ్చుకొని భక్తిగా జీవించేదాని కొరకు. భక్తిగా జీవించడం ద్వారా అక్కడ మనం ఏం చేసాం, ప్రేమ నుండి దయ. అక్కడ దయాని పుట్నోట్లో నెంబర్ వేసి మరలా కింద ఏం రాశారు చూడండి. ప్రేమ అంటే ప్రేమే, దానికి వేరే నిర్వచనం అనేది చెప్పలేము. అది ప్రేమ. అటువంటి ప్రేమ మన జీవితాల్లో ఉన్నప్పుడు, కల్మషము లేనటువంటి స్థితి మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము సంసిద్ధత కలిగిన వారంగా మనం. అందుకే ప్రభు ఏమన్నాడంటే, తల్లినైనా తండ్రికైనా అక్కజల్లులకైనా అన్నదమ్ములకైనా నన్ను ప్రేమించ. అందుకే అబ్రహాముని అడిగాడు, నన్ను ప్రేమిస్తా ఉన్నావా? ప్రేమిస్తే ఇదిగో నీకొక్కగానొక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోతా ఉంటే అన్నాడు. అబ్రహమా ఆపు, దీనిని బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావంట. కనుకనే అటువంటి ప్రేమ మన జీవితాల్లో ఉన్నప్పుడే మనం సంసిద్ధత కలిగిన వారంగా మనం. ఒకవేళ అటువంటి ప్రేమ మన జీవితాల్లో లేకుండా ఉంటే కనుక మనలో ఏమున్నాయి? కక్ష. కాబట్టి మొదటిది, కక్షలు మన జీవితంలో ఉంటే గాన సంసిద్ధత లేనటువంటి ప్రభువుని ఎదుర్కోలేనటువంటి జీవితం, ప్రభు స్వరము వినలేనటువంటి జీవితం, ప్రభు రాకడ కొరకై ఎదురు చూడనటువంటి జీవితం, వేవేల దూతలతో ఆకాశ మండలమునకు ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోలేనటువంటి జీవితం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఎలా ఉంది నీ జీవితం? ప్రేమ కలిగి ఉన్నావా? ఇతరులను ప్రేమించగలుగుతా ఉన్నావా? లేక నీ జీవితంలో కలహం, కక్షలు కలిగి పైకి భక్తి గలవారుగా ఉంటూ నటిస్తూ ప్రభువులను సమీపిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. రాకడ సమీపించినటువంటి దినాలు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడవాలో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏది ఏమైనప్పటికీ, ఏది ముందైనప్పటికీ నీవు నేను సిద్ధపడగలిగినటువంటి జీవితం కలిగి ఉంటే, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, ఆ స్వరం విన్నప్పుడు సిద్ధపడినటువంటి వారు త్వరపడి ఆయనతో కూడా వెళ్ళగలరు. కానీ బుద్ధి లేనటువంటి వారి దగ్గర నూనె లేదు, కొనుక్కోటానికి వెళ్ళారు. ఈలోపు తలుపు వేయబడింది. వచ్చారు, తలుపు తట్టారు, అయ్యా అయ్యా అన్నారు. మీరెవరో నాయనో ఎరుగను అని. జాగ్రత్త సుమా, జాగ్రత్త. పరిశీలన చేసుకుందాం. మనం కూడి వచ్చేది కీడు కొరక, మేలు కొరక? పరిశీలన చేసుకుందాం. ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరి ఆ రీతిగా యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల చేయి వేయటానికి ప్రభు నీకు నాకు సహాయపడింది.